మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా జింగనూరు గ్రామ పంచాయతీలోని 7 పేసా గ్రామాలు అంటే హ్యాబిటేషన్స్ అటవీ పరిపాలనా నియమాలను నిశ్శబ్దంగా తిరగరాస్తున్నాయి. పుల్లిగూడెం, జింగనూరు, మాల్, జింగమార్, జింగషూర్ చెక్ 1, జింగనూరు చెక్ 2, వడదేలి, ఎడ్సిలి, పంగిగూడెంలో 2885 మంది నివాసం ఉంటున్నారు. అందులో 2152 మంది ఎస్టీ తెగలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళంతా తునికాకు వ్యాపారంపై పూర్తి నియంత్రణ సాధించారు. తరతరాలుగా ఈ వర్గాలు తునికాకు సేకరించి లాభాలు వారికి దక్కేవి. కానీ పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా పేసా చట్టం ద్వారా లభించిన అధికారాలతో జింగనూరు ఉమ్మడి గ్రామ సభ ఈ పరిస్థితి మార్చేసింది. మహారాష్ట్ర జింగనూరు కాదు ఒకటే కాదు, తూర్పు విదర్భలోని 1400 కంటే ఎక్కువ గ్రామాలు అటవీ ఉత్పత్తులపై తమ హక్కులు ఉన్నాయనేది. ఉండాల్సిందే ఆదివాసీలకి ఆ హక్కులు, దాంట్లో తేడా ఏం లేదు. ఇది ఆర్థిక సంఘం గ్రాంట్ల కంటే 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని గ్రామ సభకు ఇస్తున్నాయి. కొంత సంపాదించేటప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి కొంత రిజిస్ట్రేషన్ పేరుతోనో, పనుల పేరుతోనో, పర్మిషన్స్ పేరుతోనో ఇవ్వటం ఆ గ్రామాభివృద్ధి కూడా జరుగుతుంది. మనం సిఎస్ఆర్ పెద్ద పెద్ద కంపెనీ అడుగుతున్నాం, వీళ్ళు కూడా స్వయం సమృద్ధి సాధిస్తున్నారు కాబట్టి కొంత అడగటంలో తప్పేం లేదు. సో అది పరిస్థితి. గ్రామ పంచాయతీ కొంత అమౌంట్ ఇస్తారు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో మహాభారతంలో బుద్ధుని దీగ, నికాయ 2 గ్రామ సభలు సరైన స్వయం పాలన రూపంగా పేర్కొంటారు. వాటిని పేసా అంటే అటవీ హక్కులకు సంబంధించి, అటవీ జాతులకు సంబంధించిన హక్కు 30 ఏళ్ల తర్వాత 2025 డిసెంబర్ 24న ఈ కార్యక్రమం జరుగుతుంది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఫేఫా సూచిక ఫ్రేమ్వర్క్లు విడుదల చేసింది. 100 పాయింట్ల అంచనా సాధనం 10 అంశాలు కవర్ చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టాలు పేసాతో ఏకీభవించడం, రాష్ట్ర పేసా నిబంధనల నాణ్యత, రెవెన్యూ, మైనింగ్ మరియు అటవీ చట్టాల సవరణలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు అప్లోడ్, పేసో కోఆర్డినేటర్ల నియామకం, శిక్షణ, గ్రామ సభల అవగాహన, గ్రామ సభల్లో కార్యకలాపాలు. జనరల్గా మైదాన ప్రాంతాల్లో ఇది సహజంగానే జరుగుతుంటే అటవీ ప్రాంతాల్లో అదనంగా గిరిజనుల హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది. ఇది పరిస్థితి. సో వాళ్ళకి ఇవ్వాల్సింది వెనకబడ్డారు కాబట్టి. సో రాష్ట్ర రెవెన్యూ, మైనింగ్, అటవీ చట్టాలు పేసాతో అనుగుణంగా మారాయా లేదనేది మొదటిది. మహారాష్ట్ర పేసో నియమాలు 2014 రూల్ 13 గ్రామ సభలలో స్వతంత్ర వేలం నిర్వహించుకునే అధికారం. మా ఖమ్మం జిల్లాలో కొన్ని సంతలు ఆక్షన్ వేస్తారు, అట్లనే వాళ్ళకి సంబంధించినటువంటి వాటి మీద వేలం వేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ నిధులుగా వాళ్ళకి సంబంధించిన నిధులుగా ఉంటుంటాయి. వాటిని అభివృద్ధి సంక్షేమాలకి ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తారు. అంటే సమిష్టి ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే. సో ఇది పరిస్థితి. కొలమానంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. చట్టపరమైన సమన్వయాన్ని కొలమానంగా తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం. గ్రామ సభల సమావేశాలు, ఫోటోలు, వీడియోలు, సమావేశ వివరాలు, మినిట్స్ బుక్ అనేది జనరల్గా రాస్తారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పేసో రాజ్యాంగాన్ని ర్యాంకింగ్ సూచికలు పరమైనటువంటి పనితీరు నిర్వహణ కార్యక్రమాలను చూడటం, గ్రామ సభల ఖనిజాల ద్వారా రావాల్సిన రాయల్టీ వాటా ఇంకా అందడం లేదనేది. జార్ఖండ్, ఒడిశా తమ నిబంధనలను ఖరారు చేస్తున్న తరుణంలో మహారాష్ట్ర పేసో అమలు కావట్లేదనేది. ఇది పరిస్థితి. పెద్దలారు మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కానీ అటవీ హక్కుల చట్టం లాగానే ఆదివాసీలకి, గిరిజనులకి కొన్ని హక్కులు ఉన్నాయి. అడవిలో నివసించే వాళ్ళకి పేసో చట్టం కూడా వాళ్ళ అటవీ హక్కుల చట్టం లాగా దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ, పెద్దలారు మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి శిక్షణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా.